హరే కృష్ణ. మనం పరమ పూజ్య రాధానాథ స్వామి మహారాజ్ యొక్క 75వ వ్యాస పూజ సందర్భంగా మహారాజు గారి జీవిత చరిత్ర నుండి చదువుతున్నాం. మహారాజు గారు ఎలాగైతే ఆ, అమెరికాలోని చికాగోలో పుట్టి పెరిగి అక్కడే డీర్ ఫీల్డ్ హై స్కూల్లో చదివి తర్వాత ఫ్లోరిడాలో కాలేజీలో చదువుతున్న సమయంలో సమ్మర్ వెకేషన్కి ఆయన యూరోప్ వెళ్తారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రాంక్ అలాగే ఆ, గ్యారీతో కలిసి. ఆ తర్వాత ఫ్రాంక్కి డబ్బులు పోతాయి, ఆయన తిరిగి వెళ్ళిపోతారు అమెరికాకి. వీళ్ళిద్దరు డబ్బులు లేకపోయినా సరే ఆ, అక్కడే ఉండాలని నిశ్చయించుకుంటారు. కానీ అలాగే ఇతనికి చిన్నప్పటి నుండే భగవంతుడు ఎవరు, ఆయన తెలుసుకోవాలి, ఆయన తెలుసుకునే మార్గం ఏంటి అనే ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. అలా ఎతకాలి, ఆయన ఎలా తెలుసుకోవాలి ఆయన గురించి ఎక్కువ అని. ఆ విధంగా వాళ్ళు వేరు వేరు ఊర్లు తిరుగుతూ తిరుగుతూ ఆ, ఫ్రాన్స్ వెళ్తారు, తర్వాత ఆ, గ్రీక్ వెళ్తారు. ఆ గ్రీకులో ఒక క్రీటు అనే ఒక ద్వీపంలో ఆయన ధ్యానం చేస్తున్న సమయంలో ఆయనకి భగవంతుడు లోపల నుండి అంతరాత్మ చెబుతారనమాట, నువ్వు భారతదేశానికి వెళ్ళు అని. ఆ గ్యారీకి కూడా అదే సమయంలో ఇజ్రాయెల్ వెళ్ళు అని వస్తుంది. సో ఆ విధంగా ఆయన గ్యారీ ఇజ్రాయెల్ వెళ్తారు. వాళ్ళిద్దరు స్నేహితులు అన్నమాట, చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. ఇద్దరు విడిపోతారు. ఈయన చెబుతారనమాట, నువ్వు వెళ్ళొద్దు ఇండియాకి. ఇండియాకి వెళ్ళాలంటే మధ్యలో ఎన్నో దేశాలు ఉంటాయి, ఆ దేశాలన్నీ ఎడారులు ఇవన్నీ ఉంటాయి, అలాగే దొంగలు వీళ్ళందరూ ఉంటారు, ఎలా వీటన్నిటిని తట్టుకోగలుగుతావు అన్నా కానీ ఈయన లేదు నేను వెళ్ళాల్సిందే అని చెప్పి ఆ అక్కడికి వెళ్ళి గ్రీకు నుండి టర్కీకి ఆ వెళ్తారనమాట. టర్కీలో కల్రా ఉంటుంది. ఆ సమయంలో కల్రా ఉంది, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని ఎంతమంది చెబుతున్నా సరే ఈయన ఇంకా ఇద్దరు ఆ ర్యామ్సే, జెఫ్, వీళ్ళ ముగ్గురు కలిసి టర్కీలోకి వస్తారనమాట, ఇస్తాన్బుల్కి. ఆ ఇస్తాన్బుల్కి ప్రయాణం చేసి అక్కడ కొంతమంది ఎక్కడ చవకగా ఉంటే అక్కడ ఉందామనుకున్న సమయంలో కొంతమంది రౌడీలు ఉంటారనమాట. వాళ్ళ దగ్గర ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ లో ఉంటారు, కానీ వాళ్ళు రాత్రిపూట వీళ్ళని చంపేసి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుందామని ప్లాన్ వేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు ఈయన అనుకుంటారనమాట, ఏంటి నాకు ఈ పరిస్థితి, ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను, ఎక్కడో చికాగోలో ఇంట్లో సౌకర్యంగా పడుకోవాల్సిన నేను ఈ మురికి వాడలో టర్కీలో చుట్టూతా కలరా ఉంది, నల్లుల మంచంలో పడుకొని ఉన్నాను, దేనికోసం దేవుడి గురించి ఎదుగుతున్నాను, ఆయన నన్ను తప్పకుండా కాపాడుతారని 10-12 మంది రౌడీలు ఉన్నా సరే బయట వీళ్ళ ముగ్గురు కష్టపడి వాళ్ళని రూమ్ లోకి రానియకుండా ఆ డబుల్ కార్డ్ బెడ్ని అడ్డం పెట్టి డోర్కి పొద్దున్న దాకా పోరాడి పొద్దుట పూట తప్పించుకొని పారిపోతారనమాట. ఆ విధంగా పారిపోయి వెళ్తూ వెళ్తూ ఆయన కనిపిస్తుంది అనమాట, దైవం మీద ఆశ మనవుడికి ఉంటే భగవంతుడు మనల్ని కాపాడుతాడు అని. అటువంటి వ్యక్తికి భగవంతుడు విపరీతమైన శక్తిని ఇస్తారనమాట, ఎంత అడ్డంకులనైనా తొలగించే శక్తి. ఆ విధంగా ఆయన అక్కడ నుండి టర్కీలో అంకారా వెళ్తారు. దాని తర్వాత ఎర్జురం వెళ్తారు. ఎర్జురంలో అతనికి విరోచనాలు అవుతాయి, కొన్ని రోజులు అక్కడే ఉంటారు. అక్కడ కొంతమంది వచ్చి ఆయన్ని పాకిస్తాన్ అతను అనుకొని చంపబోతారనమాట. కానీ ఆయన అమెరికా వ్యక్తి అని తెలిసి ఆయనకి బ్రెడ్ టీ అవన్నీ ఇస్తారు. తర్వాత ఇంకొక ఆయన అల్లా అని పెద్దగా అరవమని బలవంత పెట్టి పెద్దగా అనిపిస్తాడు. ఇవన్నీ ఎర్జురంలో అయినాయి. తర్వాత తబ్రీజ్ వెళ్ళి తబ్రీజ్లో వాళ్ళు రగ్గులు అల్లటం ఇవన్నీ చూస్తారు. అలాగే అక్కడ ముస్లింలు ఎలా భగవంతుడికి రోజు ప్రార్థన చేయటం, తినబోయే ముందు ప్రార్థన చేయటం, రోజు 5 సార్లు నమాజ్ చేయటం, ఆ విధంగా వాళ్ళు ఆనందంగా ఉండటం, భగవంతుణ్ణి వాళ్ళ కేంద్రంగా పెట్టుకొని చూస్తారనమాట. ఆ ఇదంతా ఇరాన్లో, టబ్రీజ్ అనేది ఇరాన్లో వస్తుంది. గ్రీక్ నుండి టర్కీకి వచ్చారు, టర్కీ నుండి ఇరాన్కి వచ్చారు. ఆ ఇరాన్ ఎడారుల్లో వెళ్తూ వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటారు. వాళ్ళ అమ్మ ఎలా ఎన్ని కష్టాలున్నా సరే భగవంతుని ఎప్పుడు నిందించలేదన్నమాట. భగవంతుడికి ఎప్పుడు కృతజ్ఞతలు చెబుతూ మిగతా వాళ్ళందరికీ కూడా సేవ చేస్తూ
అలాగే ఈయనకి నచ్చదని చెప్పి సిగరెట్ వదిలేయటం, ఇవన్నీ గుర్తు చేసుకుంటారు. వాళ్ళ నాన్న కూడా మొత్తం బిజినెస్లో పోగొట్టుకొని మళ్ళీ కష్టపడి మళ్ళీ సంపాదించి ప్లస్ ఈయనకు చెబుతారనమాట, నువ్వు విజయం సాధించినా సాధించకపోయినా, మంచి చేసినా చెడు చేసినా, నేను ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని చెబుతారనమాట. ఇంకా ఆయన వాళ్ళ అమ్మా నాన్నకి లెటర్ రాస్తారనమాట, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, భారతదేశం వెళ్తున్నాను. ఇవి నేను స్కూల్లో నేర్చుకోలేను, నేను నాకు స్వయంగా నా కళ్ళ ద్వారా చూసి నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పి బయలుదేరతారు. ఆ విధంగా టెహరాన్ వెళ్తారు. టెహరాన్లో వాళ్ళ నోటీస్ పెడతారు అమెరికా వాళ్ళు, ఒక్క గ్రాము గంజాయి ఉన్నా సరే ఉరిశిక్ష అని. కానీ అక్కడ హిప్పీలందరూ కేజీలు కేజీలు ఉంటాయి. అవన్నీ చూసి వాళ్ళు ఇక్కడ ఉండకూడదని పారిపోతారు వీళ్ళ ముగ్గురు. తర్వాత మసాద్ వెళ్తారు. మసాద్ వెళ్ళి అక్కడ ఖురాన్ చదువుతారు అన్నమాట. ఈయన ఖురాన్ చదివి ఇబ్రహీం అనే ఒక ఆయన ఈయన ఖురాన్ నేర్పుతారు. ఇస్లాంలో ఉండే 5 అంశాలు ఏంటి, ఇవన్నీ. ఈ విధంగా ఇస్తాన్బుల్, అంకారా, తర్వాత మసాద్ నుండి హేరాత్, ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు. ఆ హేరాత్లో ఆయన అక్కడున్న వాతావరణం అవన్నీ చూసి, మా అమెరికాకి అసలు ఈ దేశానికి సంబంధమే లేదు, అసలు ఎవరిని నేను అనే మనసులో వస్తే, అప్పుడు ఆయనకి లోపల నుండి ఒక సాక్షాత్కారం వస్తుంది అనమాట, నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి అని. సో ఆ విధంగా హేరాత్లో ఆయనకి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. తర్వాత కాందహార్ వెళ్తారు. కాందహార్లో ఆ ముంగీస ఆయన జుట్టులోకి వచ్చి కూర్చుండిద్ది అనమాట, నిద్రపోయింది 6 గంటల సేపు అలాగే కూర్చుంటారు అన్నమాట. అలాగే కూర్చొని దాని నుండి ఓర్పు యొక్క విలువ తెలుసుకుంటారు. తర్వాత ఇంకొక ఆయన ఒక కన్ను ఒక చెయ్యి ఉండదు అనమాట. అతను ఒక ముసలోళ్ళ దగ్గరకు తీసుకెళ్తారు. వాళ్ళందరూ గంజాయి తాగుతూ ఉంటారు. అది చూసి ఈయన ఆలోచిస్తారు అనమాట. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు, జీవితంలో ఎప్పుడు మత్తు పదార్థాలు అంటే సిగరెట్, మందు ఇవన్నీ తీసుకోను అని అక్కడ ఒక శపథం తీసుకుంటారు అనమాట కాందహార్లో. తర్వాత ఒక బస్సు ఎక్కి కాబూల్ వెళ్తూ ఉంటారనమాట. ఆ కాబూల్ వెళ్తున్న సమయంలో ఆ బస్సులో అందరూ ఉంటారనమాట. మేకలుంటాయి, గొర్రెలుంటాయి, కోళ్ళుంటాయి, అలాగే మనుషులుంటారు. ఒక చోటగా సడెన్‌గా ఆపేస్తారు. ఆపేసి ఈళ్ళందరూ దిగి ఇసుకలో రగ్గులు పరుచుకొని మక్కా వైపు చూసి ప్రార్థనలు చేస్తుంటారనమాట. అప్పుడు ఈయన అనుకుంటారనమాట, మనిషంటే భగవంతుడికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే వాళ్ళు 2 కాళ్ళ జంతువే అని ఎక్కడో ఉంటుందన్నమాట బైబిల్‌లో. అది గుర్తు చేసుకుంటారన్నమాట. అది గుర్తు చేసుకొని, అందుకే మనుషులందరూ దిగి ప్రార్థన చేస్తున్నారు, నేను ఈ మేకలు, ఈ గొర్రెలు, ఈ కోళ్ళు మేమే లోపలున్నాం, మనుషులందరూ దిగారు ప్రార్థనకి అని చెబుతారన్నమాట. తర్వాత కాబూల్ వెళ్తారు. కాబూల్ అనేది ఆహ్, కొండల్లో ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద పర్వతాలుంటాయి చుట్టూతా. ఆ పర్వతాల మధ్యలో ఉంటుంది కాబూలు. అక్కడికి ఇవి కూడా కనబడతాయన్నమాట, మంచు పర్వతాలు కనబడతాయి కాబూల్ చుట్టూతా. అక్కడి నుండి కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్‌కెళ్ళాలి. పాకిస్తాన్‌కెళ్ళాలంటే ఒకటుందన్నమాట, గ్రాంట్ రోడ్ అని. గ్రాంట్ ట్రంక్ రోడ్. కాబూల్ నుండి ఇస్లామాబాదు, లాహోర్, ఢిల్లీ, కలకత్తా దాకా. ఇప్పుడేసిన రోడ్డు కాదిది. 2000, 3000 సంవత్సరాల నుండి, క్రీస్తు పూర్వం నుండి ఉందన్నమాట ఆ రోడ్డు. ఎందుకంటే భారతదేశం ఎంతో విలువైన దేశం అన్నమాట. ఎన్నో సహజ వనరులుండేవిక్కడ. పట్టు గాని, మసాలా దినుసులు ఇవన్నిటిని ఆహ్, మిడిల్ ఈస్ట్‌కి, యూరోప్‌కి వాటన్నిటికి పంపేవాళ్ళు. సిల్క్ రూట్ అంటారు దాన్ని. ఈ రూట్‌లో పంపేవాళ్ళన్నమాట. అయితే ఈ ఫేమస్ రూట్ గుండా ఆయన భారతదేశం ఎళ్దాం అనుకుంటారు. దానికి ఖైబర్ పాస్ అనేది ఒకటి దాటాలి. ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్‌లోకెళ్ళాలంటే ఇదన్నమాట. ఇట్లా ఉండేది ఘాట్ రోడ్ ఒకటి, ఖైబర్ పాస్ అని. కొంచెం కొండల మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లో గుండా ఎళ్ళొచ్చన్నమాట. లేకపోతే రోడ్డే లేదు. ఆహ్, ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి మధ్యలో మొత్తం కొండలే ఉంటాయి. ఈ చిన్న గ్యాప్‌లో నుండే అలెగ్జాండర్ వచ్చింది భారతదేశానికి. చెంగీజ్ ఖాన్ అని, గజనీ, ఘోరీ, బాబర్ ఎవరెవరైతే భారతదేశం మీద దండయాత్రలు చేశారో
వాళ్ళందరూ ఈ ఖైబర్ పాస్ నుండి వచ్చిన వాళ్ళే అన్నమాట. ఇక్కడ కూడా అందరూ తెగల వాళ్ళు ఉంటారన్నమాట, ఆదివాసులు. వాళ్ళందరి దగ్గర నాటు తుపాకులు ఇవన్నీ ఉండి బస్సు వస్తుందనుకో బస్సు మీద పట్టడం, లోన్ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులన్నీ తీసేసుకోవటం, లేకపోతే చంపేయటం. అందుకని ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళందరూ డబ్బులు కడతారు వాళ్ళకి, మా బస్సులను వదిలేయండి అని. చాలా డేంజర్ ప్లేస్ అన్నమాట అది. దీని నుండి దాటి వెళ్ళాలి, ఈ ఖైబర్ పాస్ గుండా వెళ్ళాలి. అందుకని ఇక వీళ్ళు బస్సు టికెట్లు కొనుక్కుంటారు ముగ్గురు. బస్సు టికెట్లు కొనుక్కొని ఆ, ఎక్కుదామని బయలుదేరతారు. బయలుదేరగానే వాళ్ళిద్దరు ఎక్కుతారు, జెఫ్ ర్యామ్సే. వాళ్ళిద్దరు ఎక్కినాక మూడు టికెట్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఈయన ఎక్కబోయే సమయంలో ఆ ఇమిగ్రేషన్ ఆఫీసరు పట్టుకుంటాడు అనమాట. పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. ఓ గుడిసెలా ఉండిద్ది, ఆ గుడిసెలోకి తీసుకెళ్ళి నీవు వెళ్ళాల్సిన రోజు ఈ రోజు కాదు, వేరే రోజు అని మాట్లాడుతూ ఉంటాడు. ఈయనకి ఆశ్చర్యం ఏంటంటే ఆ బస్సు బయలుదేరిద్ది. అరే నేను వెళ్ళాల్సిన బస్సు బయలుదేరుతుంది, నువ్వేమి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు అని అన్ని. ఇక చివరికి వాళ్ళకి అర్థమైంది, ఇమిగ్రేషన్ ఆఫీసర్కి మాదే తప్పులే, మేము వేరే డేట్ వేసాం పొరపాటునని. ఆయన వదిలేస్తారు, కానీ అప్పటికే బస్సు వెళ్ళిపోయింది. ఇక నా ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో ఒక్కరే ఉంటారనమాట. డబ్బులు ఉండవు, ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళాలన్నా డబ్బులు, బస్సుకు టికెట్కి డబ్బులు లేవు. ఇక ఏం చేయాలి, నా గతి ఏంది ముందు ముందు అని చెప్పి ఇక నా పగలంతా అక్కడ తిరిగి రాత్రికి ఒక చోట కూర్చొని, ఆయన దగ్గర హార్మోనికా ఉంటుంది కదా, ఆ హార్మోనికాని ఊదు, దాంట్లో పాటలు పాడి చల్లగా ఉంటుంది అనమాట. చలికాలం అది. ఆ చంద్రుడు ఒక ఐసు ముద్దలా ఉంటాడు, మంచు గడ్డలా ఉంటారు అనమాట చంద్రుడు. ఇక నా చల్లగా ఉండి కప్పుకోవడానికి బట్టలు ఉండవు, రగ్గులు ఇలాంటివి. ఎలా అని ఇక నా అక్కడే కూర్చొని అది ఊదుతూ ఆడ కూర్చున్న సమయంలో కళ్ళు తెరిచి చూస్తే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి నువ్వు చాలా బాగా పాడుతున్నావు అని చెప్పి, నేను హాలెండ్ నుండి వచ్చాను. హాలెండ్ అంటే నెదర్లాండ్స్లో ఒక ప్రాంతం అన్నమాట. అక్కడి నుండి వచ్చాను, ఇక్కడే కాబూల్లోనే సెటిల్ అయిపోయాను. కాకపోతే ఎలా బతుకుతున్నావు నువ్వు ఇంత చలిలో, ఇక్కడ ఎలా కూర్చున్నావు, రాత్రికి మా ఇంటికి రా, అక్కడే పడుకో, పొద్దున్నే వెళ్దువు కానీ నీ దారి నువ్వనితే. ఈయన చాలా కృతజ్ఞతగా చెబుతాడు అనమాట. తప్పకుండా, ఎందుకంటే ఇక్కడుంటే ఆ చలికి చచ్చిపోయినా చచ్చిపోతాను, ఆ చంద్రుడికి, ఈ చలికి అని. ఆ వెనకాల వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఆడ ఒక తెల్లటి సోఫా ఉండిద్ది, ఆ సోఫాలో కూర్చోమనిద్ది ఆమె. ఎన్నో నెలల తర్వాత అటువంటి సోఫాలో కూర్చున్నారనమాట. వాళ్ళ ఇంట్లో కూర్చునే వాళ్ళంతా సౌకర్యంగా. ఈ నెలలన్నీ ఎక్కడో హాస్టల్లో, చీప్గా ఉండే హాస్టల్లో ఉండటం, లేకపోతే చర్చి బేస్మెంట్లో ఉండటం, లేకపోతే రోడ్ల మీద పడుకోవటం, అవన్నీ చూసి చూసి చివరికి అటువంటి మెత్తటి సోఫా మీద కూర్చోనగానే ఆయనకి ఇల్లు గుర్తొచ్చింది, వాళ్ళ ఇల్లు. తర్వాత ఆమె ఒక చాక్లెట్ కేకు, శాండ్విచ్, బేక్డ్ వెజిటబుల్స్ ఇవన్నీ ఇచ్చిద్ది అనమాట. అవన్నీ తిని ఆయన అనుకుంటారనమాట, బస్సు మిస్ అయ్యి మంచి పని అయింది, లేకపోతే ఈ ఇంత మంచి ఆహారం దొరికేదా నాకు. ఎందుకంటే ఎన్నో నెలల నుండి సరిగా తినలేదు వాళ్ళు. ఒక బ్రెడ్ కొనుక్కోవటం, దాన్ని సగం చేయటం, గ్యారీ సగం తింటారు, ఈయన సగం తింటారు. అట్లా అటువంటిది ఈడ కేకు, శాండ్విచ్, బేక్డ్ వెజిటబుల్స్ ఇవన్నీ చూసి ఆనందపడతారనమాట ఆయన. ఆమెకెంతో కృతజ్ఞత చెప్పుకుంటారు. ఇంక తర్వాత ఆమె సరే తిన్నావు కదా, పడుకోండి మీరు అని, ఒక 2 బెడ్లు ఉంటాయట, మీరు దీని మీద పడుకోండి అని ఆమెకు బాడీ గార్డ్ ఉంటాడు. 6 అడుగుల 4 అంగుళాలు ఉంటాడనమాట. బాగా కండలు తిరిగి, ఈయన ఆఫ్ఘనిస్తాను యోధుడు. వీళ్ళందరూ మిలిటరీలో పనిచేసేవాళ్ళు ఒకప్పుడు. ఈయన ఇప్పుడు నాకు బాడీ గార్డు. ఒకసారి ఆయన ఒక గుద్దు గుద్దితే అవతల వ్యక్తి ఆ ఇది పుర్రె పగిలిపోయింది. అంత బలం ఉంది ఆయన చేతుల్లో అని చెప్పిద్ది అనమాట. ఆయన ఇట్లాగే సీరియస్ గా చూస్తాడు. ఈయన వేరే మంచం మీద పడుకుంటారు, మీరు ఏడ పడుకోండి, నేను నా బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుంటానని వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఎదురు ఒళ్ళు ఇరుచుకుంటాడు అనమాట. ఒళ్ళు ఇరుచుకోగానే చెమట కంపు కొట్టింది. సరే సరే అని చెప్పి ఈయన పడుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ యోధుడు వేరే మంచం మీద పడుకుంటారు.
ఈయన ఆ విధంగా నిద్రలోకి జారుకున్న కొంత సమయానికి ఆమె వచ్చి లేపిద్ది అనమాట మళ్ళీ. లేపి, "నువ్వు చాలా యువకుడివి, అలాగే మంచివాడివి. కాబట్టి నువ్వు నాతోటి ఆహ్, ఎంజాయ్ జేయాలి. మనిద్దరం మైథునం చేద్దాం" అని చెప్పిద్దనమాట. అని ఈయన మీద ఆమె బట్టలన్నీ తీసి ఈయన మీద పడుకుంటుంది. పక్కన పడుకుంటుందనమాట. వెంటనే ఈయన, "వద్దు, వద్దు దయచేసి." ఈయన గుర్తొస్తుందనమాట. నేను దేనికోసం వచ్చాను ఇక్కడికి. నేను వచ్చింది భగవంతుడిని ఎతకడం కోసం. అటువంటిది ఈమె ఇది నాకు మార్గంలో నేను వెళ్ళాల్సిన మార్గానికి అడ్డంకి అని జెప్పి, దయచేసి వద్దండి. నన్ను నిద్రపోనివ్వండి అంటారు. లేదు, లేదు ఒప్పుకో, లేకపోతే ఆ పక్కనే ఉన్నాడు గదా! ఆఫ్ఘనిస్తాన్ యోధుడు, ఆయన్ని పిలుస్తాను. ఒక గుద్దు గుద్దాడంటే మీ పుర్రె పగిలిపోయిద్ది అనిద్దనమాట. అంతలోగా ఆయన లేసొస్తాడు. లేసొచ్చి ఆమె ఎలా చెబితే అలా చెయ్యి, లేకపోతే చంపేస్తానంటాడనమాట. ఇక నువ్వు ఏం జేయాలో అర్థం గాక ఈయన ఒక్క ఉదుటున ఆమెను పక్కకి నెట్టేసి, కిందున్న ఆయన బ్యాగ్‌ని, ఆయన బూట్లు, ఇంకా స్లీపింగ్ బ్యాగ్ ఉండేది. దాన్ని వదిలేసి స్లీపింగ్ బ్యాగ్‌ని పోతే పోయిందని జెప్పి పరిగెడతారనమాట బజార్‌లోకి. ఆ ఎనకాల ఈయన గూడా పరిగెడతాడు, ఆఫ్ఘనిస్తాన్ యోధుడు. ఇకనిద్దరు పరిగెడుతూ, పరిగెడుతూ, పరిగెడుతూ ఎనక్కి గూడా తిరగకుండా చాలా సేపు పరిగెట్టి తర్వాత చూస్తే ఆయనున్నాడు ఎనకాల. హమ్మయ్య! తప్పించుకున్నానని జెప్పి ఇంకా ఆయన ఆహ్, వెళ్ళి ఇకన ఇందాక ఏ చల్లటి రాత్రినైతే చూసి ఆయన, ఈ రాత్రి ఈ చంద్రుడు నన్ను చంపేస్తారు ఈ చలికి అని అనుకున్నాడో, ఆ చలే ఇప్పుడు ఎచ్చగుందనమాట. ఆహా! హాయిగుంది. ఈ రాత్రి నాకు ఆశ్రయాన్నిస్తుంది. ఆ ఇంటికంటే ఇదే బాగుంది అని ఆలోచిస్తూ ఇంకా ఆయన అనుకుంటారనమాట. ఈ మైథునం అనేది, సెక్స్ అనేది దేవుడిచ్చిన వరం. ఎందుకంటే భగవంతుడు గూడా చెబుతారు కృష్ణుడు, "ధర్మ అవిరుద్ధ భూతేషు కామోస్మి భరత ఋషభ." ధర్మం ప్రకారం చేస్తే ఆ కామము గూడా నేనే. అది నా యొక్క ప్రతిరూపం. శాస్త్ర ప్రకారం చేస్తే. కాకపోతే అది వ్యామోహంగా మారితే మాత్రం అది ఒకరి తెలివితేటలను దోచుకుంటుంది. ఆ విధంగా కోరిక తీరనప్పుడు ఒకళ్ళు వాళ్ళ వివేకాన్ని కోల్పోతారు. చూస్తుంటాం గదా! కొంతమంది యాసిడ్ పోస్తుంటారు. ఇవన్నీ జేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆహ్, బుద్ధనేది పోతుంది. అందుకనే ఈ మైథునం చేయటం అనేది తప్పేం గాదు. సెక్స్ చేయటం అనేది. ఎంతోమంది సాధువులు అందమైన కుటుంబాలని పోషించారు పెళ్లి జేసుకొని. మనకు తెలుసు భక్తి వినోద్ ఠాకూర్ 11 మంది సంతానం ఆయనకి. శ్రీల ప్రభుపాదులు వారు 5గురు సంతానం. సో, ఈ విధంగా అందులో తప్పేమి లేదు. పెళ్లి జేసుకొని పిల్లల్ని గాని, వాళ్ళని మంచి భక్తులుగా తీర్చిదిద్దటం. కానీ కొంతమంది సాధువులు బ్రహ్మచర్యంగా గూడా ఉన్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు, గౌర కిషోర్ దాస్ బాబాజీ, జగన్నాథ్ దాస్ బాబాజీ వాళ్ళెప్పుడు పెళ్లి గూడా చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ జీవితాన్ని దేవుడి సేవకు ఉపయోగిద్దాం అనుకుంటున్నారు. 2 మంచివే. వాళ్ళు అనుకోని ఉండొచ్చు. ఈ సెక్స్ అనేది చాలా శక్తి కలిగింది. దానివల్ల ఏదైనా చేయొచ్చు మనుషులు. అందుకని జెప్పి ఆ శక్తిని మంచి వైపు, ప్రార్థన వైపు, భక్తి వైపు మళ్లించాలనుకోనుంటారు ఈళ్ళు. అందుకే వాళ్ళు పెళ్లి జేసుకోలేదు అని ఈయన అనుకుంటారనమాట. స్వచ్ఛమైన ప్రేమనేది స్వార్థపూరితంగా ఉండగూడదు. నిస్వార్థంగా ఉండాలి అని ఆలోచించి ఆయన అక్కడ ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారనమాట కాబూల్‌లో. నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను అని. దాని తర్వాత ఇకన తెల్లారిద్ది. తెల్లారినాక ఆయన వెళ్తారనమాట. వెళ్ళి ఆ బస్ స్టాండ్‌కెళ్తారు మళ్ళీ. ఆయనకు అదృష్టం కొద్దీ ఆ జెఫ్, రామ్సే వాళ్ళు బస్సులో ఎళ్తున్న సప్పుడు చూస్తారనమాట. అరే! రిషడ్ ఎక్కలేదు, మాంక్ ఎక్కలేదు అని జెప్పి ఇకన వాళ్ళు ఆ బస్సు డ్రైవర్‌కిచ్చి పంపిస్తారనమాట టికెట్ మళ్ళీ. ఇంకా కొంచెం డబ్బులిచ్చి పంపితే ఈయనెళ్ళి ఆ బస్ డ్రైవర్ ఇస్తారనమాట. ఇదిగో మీ ఫ్రెండ్స్ ఇచ్చారు ఈ టికెట్టు డబ్బులని. ఇంక అది తీసుకొని ఆ ఖైబర్ పాస్‌ని దాటి పెషావర్ ఎళ్తారనమాట. పెషావర్ ఎళ్లి పెషావర్‌లో ఇది పాకిస్తాన్‌లో ఉంది. ఒక బజార్‌లో తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉంటే ఒక ముసలామె
బుర్కా వేసుకొని ఏయో అమ్ముతుంటుంది అనమాట. ఏం అమ్ముతుంది ఈ ముసలామె దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ నకుల్స్ అంటారు అనమాట. ఇట్లా పిడికిల్లో పెట్టుకొని ఎవరినన్నా గుద్దారనుకోండి అవి లోపలికి వెళ్ళి మాంసం బయటకు వచ్చింది. అంత క్రూరమైన ఇదన్నమాట అది. ఏంది ముసలామె ఎంత క్రూరమైన ఈ వస్తువుని అమ్ముతుందని ఈయన వెనక్కి వస్తారనమాట. ఆమె ఉండే రారా కావాలంటే నీకు తగ్గించిస్తాను డబ్బులు అని చెబుతుండేది. వద్దు వద్దని వచ్చేస్తారు. ఆ పెషావర్ నుండి లాహోర్ వెళ్తారు. ఎందుకంటే లాహోర్లో ఈయన వీసాకి స్టాంపింగ్ వేసుకోవాలి. వీసా స్టాంపింగ్కి వెళ్ళి ఇక అక్కడ మొత్తం పొద్దున్నే గద్దలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. లోపలికి వెళ్ళి ఆయన దివ్వగానే వాళ్ళు స్టాంప్ వేయగానే చాలా ఆనందం కలిగిద్ది అనమాట. వైకుంఠంలోకి వెళ్ళినట్టు అనిపించింది. నేను దేవుడి యొక్క రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. అనుమతి దొరికింది. భారతదేశంలోకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది నాకు అని చాలా ఆనందపడతారు. ఆనందపడి ఇంకా అక్కడ నుండి బయలుదేరతారు అనమాట. లాహోర్ నుండి ఇండియా 50 కిలోమీటర్లే దూరం. ఆ మధ్యలో అన్ని ఆవాల చెట్లు అవి ఇవన్నీ చూసుకుంటూ ఆయన వెళ్తారనమాట. ఇదన్నమాట. ఇది ఆఫ్ఘనిస్తాను. హేరాత్లో ఆయనకి ఆత్మ సాక్షాత్కారం కలిగింది. నేను శరీరం కాదు, శరీరంలో ఉండే ఆత్మనని. తర్వాత కాందహార్లో ఆ ముంగీస్ ద్వారా ఓర్పు గురించి నేర్చుకున్నారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ముసలాళ్ళు గంజాయి తాగటం చూసి అక్కడ ఆయన ప్రతిజ్ఞ చేశారనమాట. నా జీవితంలో మత్తు పదార్థాలు తీసుకున్నాను. తర్వాత కాబూల్ వెళ్ళారు. కాబూల్లో ఆ హాలెండ్ అమ్మాయి ఆయన మీద చేసిన పనికి చూసి అక్కడ ప్రతిజ్ఞ తీసుకుంటారు. నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను అని. తర్వాత కాబూల్ నుండి ఆయన ఈ ఖైబర్ పాస్ ఇవన్నీ పర్వతాలే అనమాట. మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేది. ఈ గ్యాప్ లో నుండి పాకిస్తాన్లోకి వెళ్ళి పెషావర్ వెళ్తారు. పెషావర్లో ముసలామె అవి నకుల్స్ అమ్ముతూ ఉంటుంది. ఆ నుండి లాహోర్ వస్తారు. లాహోర్ నుండి ఇండియా పక్కనే అనమాట. లాహోర్ బోర్డర్ లోనే ఉండేది 50 కిలోమీటర్లు. ఆ నుండి ఇండియన్ బోర్డర్కి వస్తారనమాట. హుస్సేన్ వాలా బోర్డర్ అంటారు అది. ఆ హుస్సేన్ వాలా బోర్డర్కి వస్తే ఇక్కడ చాలా ఆనందం ఉంది. కొన్ని అడుగులే ఉంది ఇండియా. ఇన్ని నెలల నుండి నేను ప్రయాణం చేస్తుంది దేనికోసం, ఇండియాలోకి వెళ్ళడానికి. ఆ ఇండియా నాకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉంది అని చెప్పి ఆ ఆలోచిస్తూ ఉంటారన్నమాట. 6 నెలలు అయింది నేను ప్రయాణం మొదలుపెట్టి. ఆయనకు 6 నెలల్లో 30 సంవత్సరాలు పెరిగినట్టు అనిపించింది అన్నమాట. ఎన్నో అనుభవాలు, అన్ని అనుభవాలతోటి 30 సంవత్సరాల్లో మనం రోజు ఒక చోటే ఉన్నాం అనుకోండి, అవే అన్నం వండటం, అవే బట్టలు ఉతుక్కోవటం, అవే చేస్తూ ఉంటే ఆ మనకి సమయం ఆ, అలాగే ఉంటుందన్నమాట. కానీ తిరుగుతూ ఉన్నారనుకోండి, తిరిగేటప్పుడు అనుభవం బాగా పెరుగుతుంది. యాత్రలకెళ్ళేటప్పుడు వాటికి, వీటికి మీరు అబ్జర్వ్ చేస్తే, గమనిస్తే ఆహ్, తిరగడం వల్ల అనుభవం అనేదొస్తుంది. సో, ఆయన ఈ 6 నెలల్లో 30 ఏళ్ళు పెరిగినట్టు అనిపించింది. అనుకుంటారనమాట. ఎన్ని కష్టాలు పడ్డానో, ఇస్తాన్బుల్‌లో దొంగలు చంపేశారు ఆల్మోస్ట్. ఎర్జురంలో గూడా చంపబోయారోళ్ళు. ఆయన బలవంతంగా అల్లా అని చెప్పకపోతే చంపేస్తానంటాడు. ఈ విధంగా ఎన్నో కష్టాలతోటి ఆ కాబూల్‌లో ఆ అమ్మాయి దాడి చేయటం ఇవన్నీ చూసి, ఇవన్నీ నాకు పవిత్రమైన భారతదేశంలో ఎళ్ళడానికి శుద్ధీకరణ. నేను శుద్ధీకరణ అవ్వడం కోసం ఇవన్నీ వచ్చినియి నాకు అని అనుకుంటారనమాట. అనుకోని ఇక నా ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ ఉంటారనమాట. ఒక ఆడామె లావుగుంటారు. ఆమెకెళ్ళి చూపిస్తారనమాట పాస్‌పోర్ట్. అవన్నీ పేజీలు తిరగేసిద్ది. ఏ ఊరెళ్ళలేదు అన్ని ఊర్లెళ్ళారు. ఆహ్, ఆమ్‌స్టర్‌డామ్ కాడనుండి లగ్జెంబర్గ్, ఆమ్‌స్టర్‌డామ్, గ్రీకు, ఫ్రాన్సు, తర్వాత ఇటలీ, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ చూసిందామె. చూసి డబ్బులెన్ని అంటారనమాట. ఈయన గూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆ క్రీటు ద్వీపంలో నాకు భగవంతుడు లోపల నుండి చెప్పారు భారతదేశం వెళ్ళని అని అది గుర్తు చేసుకొని దానికోసం వచ్చాను. 3 నెలలు కష్టపడి 3000 మైళ్ళు నడిచి నడిచంటే ప్రయాణం చేసి వచ్చానని అది గుర్తు చేసుకుంటూ అంతలోకి ఆమె అడిగిద్ది అనమాట డబ్బులు ఎన్ని ఉన్నాయని. ఆయన దగ్గర ఒక గుడ్డ సంచి ఉంటే అందులో నుండి తీసిస్తాడు. 4-5 నాణేలు ఉంటాయి అవి చూపిస్తాడు అనమాట. ఆమె ఉండి
$200 ఉండాలి కనీసం నువ్వు ఇండియాలోకి రావాలంటే. వెళ్ళి ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి తిరిగి వెళ్ళనిద్ది. అనగలోనే లేదండి లేదు నేను ఎంతో కష్టపడి వచ్చాను. మీ ధర్మాన్ని నేర్చుకోవడం కోసం వచ్చాను. మీ మతం గురించి నేర్చుకోవడానికి వచ్చాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నేను అమెరికాలో సౌకర్యవంతమైన ఇంటిని వదిలిపెట్టి వచ్చాను. లేకపోతే ఇంట్లో హాయిగా ఉండొచ్చు. కానీ నేను వచ్చింది దేవుడి గురించి తెలుసుకోవాలని. దయచేసి నన్ను లోపలికి వదలండి అని. ఆమె ఒక్కసారిగా కోపంతోటి అంటారనమాట. మా దేశంలో చాలా మంది బిచ్చగాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇంకొక బిచ్చగాడు వద్దు మాకు. నువ్వు వెళ్ళి ఇక్కడి నుండి అనేదనమాట. అనగానే మళ్ళీ బతిమలాడతారు. బతిమలాడినా సరే ఇంకా ఆమె నువ్వు న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు ఇక్కడ వెళ్ళనిద్దనమాట. ఇక చివరికి ఆయన వెళ్ళి ఒక యాప చెట్టు కింద నుంచొని అలాగే కూర్చుంటారనమాట చాలా సేపు. ఎంతసేపు కూర్చున్నారో కూడా తెలియదు. ఎందుకంటే ఇంత కష్టపడి భారతదేశంలోకి వెళ్ళాలని వస్తే ఇప్పుడేమో నువ్వు వెళ్ళకూడదు అంటుంది. అది చూసి ఒక్కసారిగా ఆయనకి ఏం చేయాలో అర్థం కాదనమాట. అర్థం కాక ఆ యాప చెట్టు కింద చాలా సేపు కూర్చొని మళ్ళీ వెళ్ళి అడుగుతారు. మళ్ళీ నువ్వు మళ్ళీ మళ్ళీ రావద్దు ఈడకి నన్ను ఇసిగించొద్దని చెప్పేసి. ఇక చివరికి సాయంత్రం పూట సూర్యాస్తమయం అప్పుడు వాళ్ళ షిఫ్ట్ మారుతుండిద్దనమాట. ఈమె వెళ్ళిపోయి వేరే వాళ్ళొస్తారు. ఒక సిక్కులోళ్ళు ఆయన వస్తారనమాట. ఆమె ఆయన ప్లేస్‌లో ఆమె ప్లేస్‌లో. ఆ సిక్కులోళ్ళు ఆయనకి ఈమె చూపిచ్చిద్ది. ఆ యాప చెట్టు కింద ఒక ఆయన ఉన్నాడు గదా! ఆయన్ని ఎలౌ చేయొద్దని చూపిచ్చి ఒక ఆర్మీ వెహికల్ ఎక్కి ఆమె వెళ్ళిపోయిద్ది. ఇంకేం చిన్నగా నడుచుకొని ఆ సిక్ లాయర్‌లో ఆయన దగ్గరికెళ్ళి ఇస్తాడనమాట పాస్‌పోర్ట్. ఆయన చెబుతాడనమాట. "నువ్వు పెద్ద న్యూసెన్స్ అని ఆల్రెడీ తెలిసింది నాకు. నువ్వు ఇక్కడ ఉండొద్దు. నిన్ను పంపనంటాడు." పంపననగానే ఇంక ఈయన చెబుతారనమాట. ఈయన యొక్క కథంతా చెబుతారనమాట. నేను దేవుడి గురించి ఎతుకుతున్నానండి. అలా గ్రీకులో నాకు లోపల నుండి భారతదేశానికి వెళ్ళు అని ఒక అంతర్యామి చెప్పింది. దయచేసి నా పట్ల దయ చూపండి. ఏదో ఒక రోజు భారతదేశ ప్రజలకు ఏదైనా మంచి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. నిజంగా చెబుతున్నాను సార్ మీ ప్రజలకు నేను సహాయం చేస్తాను. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటారనమాట. ఆ రోజు ఆ సిక్కులోళ్ళు ఆయనకి వాగ్దానం చేశారనమాట. మీ దేశం వాళ్ళకి నేను సహాయం చేస్తాను. ఇప్పుడు చూస్తే ఎంతో సహాయం చేశారనమాట. మహారాజు ఈ చౌపాటి మందిరం ఎన్నో మందిరాలకి స్ఫూర్తి అన్నమాట. పూనా మందిరానికి కూడా స్ఫూర్తి మహారాజు. అలాగే 17 సెంటర్‌లున్నాయి ఈ చౌపాటి మందిర్‌కి కనెక్టెడ్. గోవా, బారామతి, నాందేడ్ ఇట్లా వేరు వేరు ఊర్లలో అన్ని గుడులకి ఎంతోమంది మధ్యాహ్న భోజనం పిల్లలకి 12,00,000 మందికి అన్నామృతని అది కూడా దానికి కూడా మహారాజ్ స్ఫూర్తి. చిన్నపిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడతారు. గోవర్ధనికో విలేజ్ గాని, భక్తి వేదాంత హాస్పిటల్ అని ఇలా ఎన్నో విధాలుగా మహారాజు గారి ఆహ్, ఎంతో మంది భక్తులని భక్తి మార్గంలో తీసుకొచ్చి వాళ్ళని మంచి మనుషుల్లా చేసి సో, ఇదంతా మహారాజు ఆ రోజు ఆ సిక్కులోళ్ళు ఆయనకి చేసిన వాగ్దానం నిజంగా నిలబెట్టుకున్నారనమాట. అప్పుడు ఆ సిక్కులోళ్ళు ఆయన అంటారనమాట. కొన్నిసార్లు ఒక వ్యక్తి తన హృదయాన్ని అనుసరించాలి. నేను నీ మాటలు నమ్ముతున్నాను. మనకి ఒక్కోసారి లోపల నుండి అనిపిస్తుందనమాట. ఇది మంచిది చేయాలని. కానీ చుట్టూ ఉన్నోళ్ళు ఏమనుకుంటారని చేయమనమాట. ఈళ్ళేంది హరే కృష్ణ వలలో కలిసిపోయినట్టున్నారు. పొద్దుగూకులు చేతికో సంచి తగిలించుకొని తిరుగుతూ ఉంటారు. జనాలు అలా అంటారని జెప్పి, మనం ఒక్కోసారి చేయకుండా ఉంటామనమాట. కానీ లోపల నుండి మనకు తెలుసు. ఇది మంచిది. ఇది చెయ్యాలి అని లోపల నుండి పరమాత్మ చెబుతూ ఉంటారు. సో, అదే ఆయన చెబుతున్నారు. కొన్ని సార్లు ఒక వ్యక్తి తన హృదయాన్ని అనుసరించాలి. మీరలా అనుసరిస్తున్నారు. అబ్బాయి నేను నీకు ఆశీస్సులిస్తున్నాను. నువ్వు దేనికోసమైతే ఎతుకుతున్నావో దాన్ని తప్పకుండా కనుగొంటావు. భారతదేశానికి స్వాగతం అని జెప్పి ఒక ఆడ స్టాంప్ ఉండిద్దనమాట. స్టాంప్ తోటి ఆయనకి ఇదేస్తారనమాట. స్టాంప్ ఎయగానే ఆయన దాని మీద ఒక్కసారిగా ఆనందం పడతారనమాట. ఆనందం పడి భారతదేశంలో అడుగుపెట్టి ప్రతి చెట్టుని, ప్రతి మొక్కని, ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రాన్ని ఆనందిస్తుంటారు. అన్నీ చూస్తూ
ఆయనకి ఎలా అనిపిస్తుందంటే ఇది నాకు తెలిసిన ప్రదేశం. నేను ఇది కొత్తగా ఉండదన్నమాట భారతదేశం. ఇది నాకు తెలిసిన ఊరు అన్నట్టుంటుంది. ఆడు ఒక కారు ఆపితే ఆ కారు ఆయన ఫిరోజ్పూర్ అని హుసేన్ వాలా బోర్డరు ఫిరోజ్పూర్ దగ్గరే ఉంటుంది. ఫిరోజ్పూర్ రైల్వే స్టేషన్కి తీసుకెళ్తారు. ఈయన ఈ 6 నెలల ప్రయాణంలో బస్సులు ఎక్కారు, కార్లు ఎక్కారు, లారీలు ఎక్కారు, అన్ని ఎక్కారు, కానీ రైలు ఎక్కలేదు. ఇక్కడ రైలు ఎక్కే అవకాశం వచ్చిందనమాట. వస్తావంటే వస్తాను, రైల్లో ఎక్కుదామని అంటారనమాట. ఇంకా రైల్వే స్టేషన్‌లో చూస్తారనమాట. ఇయన్నీ బల్ల మీద అన్నీ అమ్ముతూ ఉంటారు. ఆహ్, ఇప్పుడు దాకా ఆయన జీవితంలో చూడలేదు. బల్ల మీద ఈ దారిలో కూడా చూడలేదు ఎక్కడ. బల్ల మీద వంటలు చేయటం. బండి మీదే పూరీలేపుతుంటారు. బండి మీదే ఇసికలో ఏరుశనగలేసి ఏపుతుంటారు. అయన్నీ చూసి ఇక చివరికి రైలొచ్చి ఆగిద్దనమాట. ఆగను కూడా ఆగదు. స్లో అవంగంలోనే ఈయనతోటుంటాడు కదా ఆయన. అప్పట్లో ఈ కిటికీలకి ఉండవు. ఊసలుండేవి కాదు. థర్డ్ క్లాస్ ట్రైన్ అంటే కిటికీలో నుండి కూడా దూరొచ్చు లోపలికి. ఒక్కసారిగా ఆయన బ్యాగ్ లోపలేసి దూరిపోతాడు. ఈయన కూడా దూరతాడు. ఈయన కూడా బ్యాగేసి దూరితే మధ్యలో ఎలాడబడతారనమాట. కిందకు చూస్తారు. కిందకి చూస్తే అయన్నీ స్టీల్ చక్రాలు తిరుగుతూ ఉంటాయి. అమ్మో! పడిపోతే ఏమైద్దని ఎట్లాగొట్లాగా లాక్కొని, లాక్కొని లోనకెళ్తారు. లోనకెళ్ళి చూస్తే మాక్సిమం 65%, 65% అంటే 60 మందే ఎక్కాలని ఉంటుంది. ఆయన చుట్టూతా చూస్తే 200 మంది ఉంటారు కనీసం. చాలా సీట్లుండవు. పైన లగేజ్ పెట్టుకోవడానికి ర్యాకులుంటాయి. ఆ ర్యాకుల మీద కూడా జనాలు కూర్చొనుంటారు. ఒక ఖాళీ ఉండిద్ది. ఆ ఖాళీలో ఎక్కి కూర్చుంటారనమాట. ఖాళీలో ఎక్కి కూర్చొని కిందకు చూస్తే కిందందరూ జనాలు కిక్కిరిగా ఉంటే, ఆహా! నాకు చూడు ఎంత మంచి ప్లేస్ దొరికిందని అనుకోని ఆ విధంగా ఢిల్లీ ఎళ్తారనమాట. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ రోడ్లలో తిరుగుతూ ఉంటే ఇద్దరు మాంక్ మాంక్ అంటారనమాట. ఎవరా అని చూస్తే వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళనమాట. ఈయన జెనీవాలో వాళ్ళిద్దరితోటి 'ద టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్' అనే పుస్తకం గురించి వాళ్ళందరూ చర్చించుకుంటారనమాట. అదొక ఆధ్యాత్మిక పుస్తకం. ఆ పుస్తకం గురించి వాళ్ళు కూడా ఢిల్లీ వచ్చారు. సో, వాళ్ళు ఒక హోటల్‌లో ఉంటారు. ద న్యూ క్రౌన్ హోటల్ అని. మాతో రా అని చెప్పి ఈయన తీసుకెళ్తారు. ఈయనెళ్ళి ఆ హోటల్‌కెళ్ళి స్నానం చేసి ఇంకా అక్కడే వరండాలో పడుకుంటారనమాట. పడుకుంటే ముక్కు మీద ఏదో బొచ్చు ఉన్నట్టు అనిపిచ్చిద్ది. ఏందా అని కళ్ళు తీస్తే కోతన్నమాట. ఒక్కటి కాదు 20 కోతులుంటాయి. ఇక ఆయనకి ఆశ్చర్యం అన్నమాట. అమెరికాలో ఎప్పుడు చూడలేదు అట్లా జనాలుండే ప్లేసుల్లో కోతుల్ని. ఓహ్! ఇదేంది కోతి ఈడుందని చెప్పి లేసి ఇక అంతలోగా ఫ్రెంచ్ వాళ్ళంటారనమాట. మేము నేపాల్ ఎళ్తున్నాం. మేము హోటల్ ఖాళీ చేస్తున్నాం. నువ్వుంటావంటే, లేదు నేను ఖాళీ చేస్తానని చెప్పి ఆయన ఖాళీ చేసి ఆ చాందినీ చౌక్ ఎళ్తారనమాట ఢిల్లీలో. ఈ నెలల్లో టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వీటన్నిటిల్లో ఆ ఎడారుల్లో తిరిగేటప్పుడు జనాలు తక్కువుండేవాళ్ళు. మాసిపోయిన బట్టలు, సరిగా అందరూ బ్రెడ్డు, టీ తాగటం ఇయన్నీ చూసి ఒక్కసారిగా ఇండియా ఢిల్లీలోకొచ్చి చూస్తే అంతమంది జనాలు, రంగురంగుల బట్టలు ఇవన్నీ చూసి ఆయనకి ఇదొక పండగలా అనిపించిదనమాట. పండగలా ఉండి సరే అని నడుస్తూ ఉంటారనమాట. చాందినీ చౌక్‌లో నడుస్తుంటే ఒకాయనొచ్చి అడుగుతాడు. "నువ్వెక్కడి నుండొచ్చావు? ఏ ఊరు మీది? మా దేశం నచ్చిందా నీకు? మా దేశం గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నావా? నేను చెబుతాను. ఏదన్నా తాగుతావా?" అంటారు. ఈయన సరే అంటారు. తీసుకెళ్ళి ఒకాయన సొక్కా లేకుండా వస్తాడనమాట ఆర్డర్ తీసుకోవడానికి. ఇలా ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇవ్వంగానే లోనకెళ్తాడు. లోనకెళ్ళి ఆడేదో ఒక ఆకుపచ్చది తీసుకొని ఇలా ఇలా నూరి ఏలుతోటి అదంతా తీసి ఒక గ్లాసులో ఏసి దాన్ని గిలక్కొట్టి నీళ్ళతోటి ఏయో పౌడర్‌లు కలిపి తీసుకొచ్చి ఈయనకిస్తాడనమాట. ఈయన తాగుతాడు. తాగి ఎలా ఉందంటే ఇంకోటి ఇయ్యండంటారు. ఇంకోటి తాగుతారు. 3 తాగుతారు. 4 తాగుతారు. 4 తాగి ఆయన్నడుగుతారు ఇదేందని? ఇది బాంగ్ అంటారనమాట. బాంగ్ అనేది ఒక రకమైన గంజాయి ఈటితోటి చేస్తారనమాట. అది తాగితే మత్తెక్కిద్ది. కొంచెం సేపటికెక్కిద్ది. ఈయన సరే అని జెప్పి ఆయనకి నమస్కారం జేసి, థాంక్ యూ మంచి డ్రింక్ ఇచ్చారని జెప్పి చాందినీ చౌక్‌లో నడుస్తూ ఉంటారనమాట. నడుస్తుంటే కళ్ళు గిర్రని తిరుగుతూ ఉంటాయి. అప్పటికి ఎక్కిద్ది మత్తు. చుట్టూతా జనాలు తిరుగుతున్నట్టు ఉండిద్ది. అలా నడుస్తూ, నడుస్తూ
వెళ్ళి ఒక ఆవును గుద్దుకుంటారు. అరే ఏమైంది, నాకు ఆవును గుద్దుకున్నానని మళ్ళీ మళ్ళీ నడుస్తుంటే ఒక రిక్షాను గుద్దుకుంటారు. అందరు ఈయన్నే చూస్తూ ఉంటారన్నమాట, తూలుతూ తూలుతూ. ఆ వీధి చివరికి వెళ్ళి కొంచెం కూర్చుందామంటే ఆ వీధి ఎంత నడిచినా రాదే. అలా చిన్నగా చిన్నగా ఆ వీధి చివరికి వెళ్తే రెడ్ ఫోర్ట్ వచ్చింది. ఆ చాందినీ చౌక్ దగ్గరే రెడ్ ఫోర్ట్ ఉండిద్ది. ఎదురుగా జామా మసీదు, జామా మసీద్ వెనకాల ప్రభుపాదుల వారు చిప్పివాడ గుడి అని ఉంటుందన్నమాట. ప్రభుపాదుల వారు అక్కడ కూర్చొని బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్లు రాసేవాళ్ళు ఢిల్లీలో. అవన్నీ అక్కడే ఉండేవి. ఇక నా రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి ఇంకా అది మత్తు తిరుగుతూ ఉంటుంది ఈ కళ్ళు. జనాలందరూ ఉంటే అక్కడికి వెళ్ళి నుంచుంటారు అన్నమాట. ఏం జరుగుతుంది ఇలా. ఆడేంది, ఒక పాములు పట్టేవాళ్ళు, పాములు ఆడిచ్చేవాడు ఉంటాడు అనమాట. ఆయన దగ్గర ఒక 10, 12 బుట్టలు ఉంటాయి. ఇంకొక ఆయన వచ్చి ఆ బుట్టల మూతలన్నీ తీసి కానీ ఈయన ఊదుతూ ఉంటాడు. ఆ బోర ఊదగానే ఈ పాములన్నీ పడగలెత్తి ఆడుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కసారిగా జనాలందరూ స్టన్ అయిపోయి చూస్తుంటారు అనమాట ఇన్ని పాముల్ని. ఇంతలోకి అన్నిటికంటే పెద్ద పాము ఒకటి ఉండేది, 12 అడుగులు ఉండేది, 3 ఇంచులు, 3 అంగుళాల లావు. దాన్ని తీసుకొని అందరికి చూపిస్తూ చూపిస్తూ వచ్చి ఈయన ఎక్కడైతే ఉన్నారో ఈ రిచర్డ్, ఈయన దగ్గరకు వచ్చి ఈయన మీద వేస్తాడనమాట ఆ పాముని. ఇంకా ఆ పాము ఆ మెలికలు చుట్టుకునేది, ఈయనకి మెలికలు చుట్టుకొని ఆయన తల దాకా వచ్చి అది గాలి పీల్చుకునేది కదా, అది కూడా వినొచ్చు అనమాట. అంత దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు 50 రూపాయ 50 రూపాయ అంటుంటారు అనమాట. ఒక ఆయన వచ్చి ఇంగ్లీష్ లో చెబుతాడు అనమాట, 50 రూపాయలు ఇవ్వమంటున్నాడు నిన్ను, 50 రూపాయలు ఇస్తే వదిలేస్తాడంట పామునని. ఈయన నా దగ్గర లేవంటాడు, లేకపోతే అలాగే ఉండంటారు. ఇక అరగంట సేపు పెనుగులాడుతారు అనమాట ఆ పాముతోటి. అదేం వదలకుండా గట్టిగా పట్టుకునేది, ఈయన శరీరాన్ని చుట్టుకొని ఉంది. ఇంకా చివరికి అనుకుంటూ ఉంటారు అనమాట, ఈ భారతదేశానికి రావడానిక నేను ఎంత కష్టపడా, ఇరాను, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ దాటుకొని వచ్చింది ఈ భారతదేశం కోసం. ఈ పరిస్థితిలో చూస్తే మా అమ్మా నాన్న కనుక చూస్తే నన్ను ఈ పరిస్థితి అసలు వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ చివరికి మనసులో ఒక ప్రార్థన చేస్తారనమాట, భగవంతుడా నన్ను కాపాడు స్వామి అని. అనగానే ఆయనకు ప్రశాంతత వచ్చింది. ప్రశాంతత వచ్చింది. ఆ జనాల్లో గుంపులో ఒక ఆయన జపం చేసుకుంటూ ఉంటాడు అనమాట. వేరేదేదో జపం చేసుకుంటుంటాడు. ఆయన వచ్చి బేరం ఆడతాడు ఈ పాములు ఆయనతోటి. 10 రూపాయలు తీసుకో అని చెప్పి 10 రూపాయలు ఇచ్చి ఆ పాములు ఆయన ఏదో మంత్రం చదువుతాడు. పాము ఈయన వదిలేసి ఆ పాములు ఆయన దగ్గరికి వెళ్ళిద్ది. వెళ్ళగానే ఇంకా ఈయన ఆ జపం చేస్తున్న ఆయనకి ధన్యవాదాలు చెప్పి జనాల్లో కలిసిపోతారన్నమాట. కలిసిపోయి నడుస్తూ నడుస్తూ ఉంటే కొంతమంది చాక్లెట్ తింటుంటారు, ఎర్రటి చాక్లెట్లు. వెళ్ళి వాళ్ళ ఈయనకేంది భారతదేశం సంస్కృతి, వీళ్ళు తినేవి ఏంటి ఇవన్నీ నేర్చుకోవాలని ఉంటుంది. వాళ్ళనే చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఉండి నువ్వు కూడా తింటావు అంటారు. అనగానే ఇస్తారన్నమాట ఒక చాక్లెట్. అది కొరికి ఉండగానే మంట అన్నమాట. చాక్లెట్ కదా, ఈ ఎర్రమిరపకాయలు. ఒక్కసారిగా ఈయనకి నీళ్ళు అడుగుతారు. నీళ్ళు అడిగి నీళ్లు పోస్తే మంట మీద కిరసనాయిలు పోసినట్టు ఉండిద్ది. ఇక తట్టుకోలేక కాసేపు అటు ఇటు తిరిగి ఈ పొద్దుటి నుండి ఆ బాంగ్ తాగారు. బాంగ్ అంటే మత్తు పదార్థం అది. తర్వాత ఈ మిరపకాయ తిన్నారు. ఆ పాముతోటి అరగంట సేపు దాన్ని మోసి దాన్ని గింజుకోవటం వల్ల బాగా ఆకలి పెరిగి ఉంటుంది. ఆకలిలో ఒక ఆయన వచ్చి తింటావా అని అడుగుతారు అనమాట. తింటానంటే రోడ్డు పక్కన ఒక హోటల్ ఉంటే ఆడ కూర్చుంటారు ఇద్దరు. ఆయన ఆర్డర్ ఇస్తాడు. ఆర్డర్ ఇవ్వగానే ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక ఆవు, ఒక దూడ వస్తాయి అక్కడికి. ఆ దూడ పాలు తాగుతూ ఉంటుంది. ఆవేమో దూడని నాకుతూ ఉండిద్ది అన్నమాట. మొట్టమొదటిసారి ఆవుని, దూడని అంత దగ్గరగా చూస్తారనమాట. అప్పుడు దాకా చూడలేదు ఆవుని, దూడని. ఆవు ఆ దూడని నాకుతూ ప్రేమగా చూస్తుంటే ఆయనకు అర్థమైద్దన్నమాట, అయ్యో ఈటికి కూడా మనుషుల్లాగే మనిషికి పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో, ఈ ఆవు కూడా దాని దూడ మీద అంతే ప్రేమ ఉంది. వీటికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి, భావనలు ఉన్నాయి అనే అర్థమైందన్నమాట. అర్థమయ్యి వాటి ఆలిగా అవి చూస్తున్న సూపులు, వాటి ప్రశాంతమైన ఆవుది అది చూస్తూ ఉన్న సమయంలో అన్నం వచ్చింది. ఇక నేను ఆకలి మీద ఉంటారు కదా, తింటూ ఉంటారన్నమాట. ఆయన అడుగుతాడన్నమాట,
నీకు తెలుసుకోవాలనుందా ఏం తింటున్నావు అని. అవునంటారు. ఇది రైసు, ఈ బ్రెడ్ ఉంది కదా దీన్ని మేము చపాతీ అంటాం. ఇది కూర, ఇది పప్పు, ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇది మాంసం అంటారనమాట. ఆ సమయంలో ఆవు నాలికతోటి ఈయన కాళ్ళను నాకుతూ ఉండేది అనమాట. పక్కనే రోడ్డు మీదే కదా నాకుతూ ఉండేది. ఒక్కసారిగా ఈయనకి దిమ్మ తిరిగినట్టు అయింది అనమాట. ఇంత ప్రేమగా ఆ దూడను నాకుతూ నా మీద కూడా ప్రేమ చూపిస్తున్న ఈ ఆవేనా నా పల్లెంలో ఉంది. నేను ఒక జీవిని చంపి నేనెందుకు ఆనందంగా బతకాలి? ఆ తల్లిని చంపితే ఆ దూడకి తల్లి ఉండదు. ఆ దూడను చంపితే ఆ ఆవునికి బాధ కలిగిస్తున్నాను. ఎందుకు నేను వాటిని దూరం చేయాలి ఒకదానికొకటి? నేను బతకటం కోసం, నేను ఆనందంగా ఉండటం కోసం ఒక జీవిని ఎందుకు చంపాలి? లేదండి, కాకినాడ వచ్చాం. ఇది ఆపోజిట్ లో కొత్తగా వచ్చారు కదా. అని ఆయన ఆలోచిస్తూ ఒక్కసారిగా ఆ చైర్‌ని వెనక్కి నెట్టి నుంచుంటారనమాట. ఎవరైతే అన్నం పెట్టిస్తాడో ఆయన అడుగుతారనమాట, "ఏమైనా అయిందా మీకు" అని. ఏం లేదండి. మీరు చెప్పిందంతా థాంక్ యూ. మీరు చేసిన దానికి. నేనింక తినలేను ఇదని చెప్పి వెళ్ళి నడుస్తూ ఉంటారనమాట. ఆ ఆవుని, దూడని గుర్తు చేసుకుంటూ. నడుస్తూ ఉంటే జెఫ్ రామ్సే అనే ఇద్దరున్నారు గదా! ఆఫ్ఘనిస్తాన్‌లో కాబూల్‌లో వాళ్ళు బస్ ఎక్కి ముందే ఎళ్ళిపోతారు. ఈయన అక్కడే ఆగిపోయి అమ్మాయి కలిసిద్ది. వాళ్ళు కలుస్తారు ఢిల్లీలో మళ్ళీ. వాళ్ళు కలిసి మా హోటల్‌కి రా అని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఇక అక్కడ హోటల్‌లో రాత్రి పూట నిద్రపోతూ ఉంటే ఒక కలొచ్చిద్దనమాట. ఆ కలలో ఆవు, దూడ కనిపిస్తాయి. ఆవు, దూడ జాలీగా అవి చూస్తూ ఉంటాయి. సడెన్‌గా ఒక కత్తొచ్చి రెండిటి తలకాయలను తెగ్గొట్టిద్ది. ఆవుకి, దూడకి. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేసి కూర్చొని ఇక వికారంగా అనిపించిద్దనమాట. వాంతొస్తున్నట్టుండి చివరికి కింద టాయిలెట్ ఉంటే ఆ లెట్రిన్‌లోకెళ్ళి కూర్చుంటారనమాట. కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఆవు, దూడ గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొస్తూ ఉంటే అప్పుడు ఆ టాయిలెట్‌లో కూర్చొని ప్రతిజ్ఞ చేస్తారనమాట. నా జీవితంలో మళ్ళీ మాంసం తినను. నా ఆనందం కోసం ఇంకొక జీవికి ఎందుకు నేను కష్టాన్నివ్వాలి? నా ఆనందం కోసం నేను ఆరోగ్యంగా బతకడం కోసం ఒక జీవి యొక్క ప్రాణం ఎందుకు తీయాలి? నేను మళ్ళీ మాంసం తిననని చెప్పి ఆయన అక్కడ ప్రతిజ్ఞ తీసుకుంటారనమాట. ఆ ప్రతిజ్ఞ తీసుకొని తర్వాత ఈ జెఫ్ రామ్సేలుండి ఈళ్ళు పిలుస్తారనమాట. మనమందరం ఈ టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇవన్నీ మనం కలిసి తిరిగాం. ఇండియా గూడా కలిసి తిరుగుదాం రమ్మంటారు ఈయన్ని. ఈయనుండి లేదు లేదు. నేనిక్కడికి ఇండియాకొచ్చిందే యోగులు, సాధువులు వీళ్ళని కలవడం కోసం. వాళ్ళందరూ హిమాలయాల్లో ఉంటారని విన్నాను. నేను హిమాలయాలకు వెళ్తాను. దయచేసి మీరెళ్ళిపోండి మీ దారిలో అని చెప్పగానే వాళ్ళు అంటారనమాట. మేము ఇన్ని నెలల నుండి చూస్తున్నాం. నువ్విలాగే జేస్తావని మాకు తెలుసు. నువ్వొచ్చిందే భగవంతుడిని ఎతకడానికి. సో, మా యొక్క ఆశీస్సులుంటాయి నీకు. నువ్వెళ్ళు. మేము ప్రార్థన చేస్తాం నీ కోసం గూడా. నువ్వు దేనికోసమైతే వెతుకుతున్నావో దాన్ని తప్పకుండా నీకు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళిద్దరెళ్ళిపోతారు. జెఫ్, రామ్సే. ఈయన హిమాలయాలకు వెళ్దామని బయలుదేరుతున్న సమయంలో అక్కడ క్రిస్టోఫర్ హిల్స్ అని ఒకాయనుంటాడనమాట. ఈయన ఫారెన్ ఆయనే. కాపోతే ఇండియా వచ్చి యోగా ఇవన్నీ నేర్చుకొని ఈయనకి బాగా నచ్చుతాయనమాట ఇవన్నీ. నచ్చి ఇది ఇంకా జనాలకెళ్ళాలని జెప్పి ఈయనొక కాన్ఫరెన్స్ అరేంజ్ జేస్తారు. వరల్డ్ యోగా కాన్ఫరెన్స్ అని. 800 మంది యోగులొస్తారనమాట. ఈయన అనుకుంటారనమాట. నేను యోగుల్ని ఎతుకుతూ హిమాలయాలకెళ్తున్నాను. యోగులే ఇక్కడికొస్తుంటే నేనక్కడికెందుకెళ్ళాలి? అంటే అక్కడికి గూడా ఎళ్తాను. ముందు వీళ్ళనే కలుస్తాను ఇక్కడే అని జెప్పి ఈళ్ళని కలుద్దామని అక్కడ 'బీకేఎస్ అయ్యంగార్' అని, అలాగే 'బిక్కు వివేకానంద' అని, 'బిక్కు వివేకానంద' అనే ఆయన థాయిలాండ్‌లో పెద్ద గురువు. ఆయనకెంతో మంది శిష్యులుంటారు. 'స్వామి రామ' అనే హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించారన్నమాట. వీళ్ళందరిని కలుస్తారు. ఈ 'స్వామి రామ' అనే ఆయన శరీరంలో ఏదో ఒక ప్రాంతం చూపిస్తే, ఆ ప్లేసు పక్కన 98.6 డిగ్రీలుంటే, అక్కడ 10 డిగ్రీలు 108.6 డిగ్రీలు ఉష్ణోగ్రత పెంచుతారన్నమాట. ఆయనకు ఆ శక్తి ఉంది. డాక్టర్లు చెక్ చేసేవాళ్ళన్నమాట. ఇక్కడ తక్కువ ఉండిద్ది. దాని పక్కనే 10 డిగ్రీలు ఎక్కువ ఉండిద్ది.
అలాగే హార్ట్ బీట్ ని 74 ఉంటే 1 నిమిషం లోపలనే దాన్ని 52కి తగ్గిస్తాడు. గదిలో ఏదైనా గ్లాస్ ఉందనుకోండి, ఆయన చూస్తూ దాన్ని మూవ్ చేస్తాడనమాట, కదుపుతాడు. ఇవన్నీ చూస్తారనమాట ఈయన బికేఎస్ అయ్యంగారు, ఈయన స్వామి రామ, వీళ్ళందరిని కలుస్తారనమాట. కలిసి చివరికి ఆ 800 యోగులతోటి అందరూ వచ్చి మాట్లాడతారు. రోజు వాళ్ళకి తెలిసినవి వాళ్ళు చెబుతూ ఉంటారు. చివరి రోజు ఒక పెద్ద హాల్లో పెడతారనమాట, విజ్ఞాన భవన్ అని ఢిల్లీలో. 3000 మంది ఉండొచ్చు ఆడ. 3000 మంది పడతారు ఆడ, పెద్ద హాలు. అందులో కాకపోతే వాళ్ళకి ఒక ఇది వచ్చింది అనమాట, బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్ వచ్చిందని చెప్పి అది తర్వాత ఎప్పుడు అవ్వాల్సిందని ముందే అయిపోతుంది అని అనౌన్స్ చేస్తాడు ఆ క్రిస్టోఫర్ హిల్స్. ముందే అయిపోతుందని చెప్పగానే ఆ యోగుల్లో కొంతమందికి ఛాన్స్ దొరకదు అనమాట మైక్లో మాట్లాడటానికి. వాళ్ళందరూ కోప్పడతారు, మేం మాట్లాడలేదు, అప్పుడే నువ్వు ఎలా ముగిస్తావని. ఇంకందరూ స్టేజ్ మీదకి వెళ్ళి ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు అనమాట, మాకు అవకాశం దొరకలేదు మైక్లో మాట్లాడటానికని. ఇక నా బిక్కు వివేకానంద అంటాడనమాట, ఈ యోగులందరూ ప్రపంచంలో శాంతి కోసం ఈ సమావేశం పెట్టారు, వీళ్ళే కొట్టుకుంటున్నారు, ఇక నా ప్రపంచానికి శాంతి ఎలా వస్తుంది అని. సో ఈయన అవును, ఇది ఆలోచించాల్సిన విషయమే కదా అని అనుకుంటారనమాట. ఆ విధంగా ఢిల్లీలో ఆయన జరిగింది చూసాం. తర్వాత హిమాలయాలకు వెళ్తారు, అది వచ్చే వారం చూద్దాం. ఏ ఊర్లో అయినా నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ తీసుకున్నారు. తాంబూల్ కాబూల్. కాబూల్. ఆపూల్ ఆమె ఏ బోర్డర్ దగ్గర అయినా ఇండియాలోకి వచ్చారు. పాకిస్తాన్ నుండి ఇండియాలోకి రావడానికి ఒక బోర్డర్ ఉంది, ఆ బోర్డర్ పేరేంది? గ్రాండ్ ట్రంక్ రోడ్. ఏంటండి? గ్రాండ్ ట్రంక్ రోడ్. అది రోడ్డు పేరు. బోర్డర్ పేరు హుస్సేన్ వాలా బోర్డర్. ఆడ ఒక మాతాజీ ఉంటారు అనమాట, ఆమె ఎన్ని డబ్బులు ఉంటేనే లోపలికి రా అంటారు. ఎన్ని డబ్బులు? $200. $200 ఉంటారా, లేకపోతే మా దగ్గర చాలా మంది బిచ్చగాళ్ళు ఉన్నారు, ఇంకో బిచ్చగాడు వద్దు మాకు అని క్లియర్ గా చెప్పిద్ది అనమాట. మరి ఎవరు పంపిస్తారు ఆయన లోపలికి, ఇండియాలోకి? పిక్కులతను. ఉమ్. నేను జీవితంలో మాంసం తిననని ఏ ఊరిలో ప్రతిజ్ఞ తీసుకున్నారు? ఢిల్లీ. ఢిల్లీలో. ఆ యోగులు ఎందుకు కొట్టుకున్నారు? టైం సరిపాక మీటింగ్ చెప్పాలి. మాకు అవకాశం దొరకలేదు మైకులో మాట్లాడేది. ఈ విధంగా మహారాజు భక్తుల్ని కలవక ముందే 4 నియమాలను పాటించేవాళ్ళు అన్నమాట. 4 నియమాలు అంటే మాంసాహారం తినకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు, వ్యభిచారం చేయకూడదు, అలాగే జూదం ఆడకూడదు. ఈయన ఆల్రెడీ కాందహార్లో తీసుకున్నారు, నేను మత్తు పదార్థాలు తీసుకోను అని. అందుకే ఆ బాంగు తాగారు కదా, బాంగు తాగి అనుకుంటారు అనమాట, అరే నేను ఆల్రెడీ నియమం తీసుకున్నాను కానీ ఇప్పుడు తాగానే, అది తెలియక తాగారు. అది తర్వాత మాంసం తినకూడదని, బ్రహ్మచర్యం పాటిస్తాను, ఇలా భక్తులను కలవక ముందే 4 నియమాలని పాటించారు. సరే అయితే